కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని లింగంపర్తిలో సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గంటేటిపేట నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ హాజరయ్యారు. జే అన్నవరం, తిరుమల గ్రామాల్లోని 260 మంది వైఆర్సీ బాధిత పిల్లలకు 2017లో భూదాన బోర్డు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిందన్నారు. కానీ ప్రభుత్వ మండల అధికారులు భూములను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోసిరెడ్డి గణేష్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదన్నారు. వెంటనే భూములను అప్పగించాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఏంటంటే తిరుమల భూదాన భూమి సమస్యలకు వచ్చేటప్పటికి గత 8 సంవత్సరాలుగా మేము అధికారులు ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. అదిగో చేస్తాము, ఇదిగో చేస్తాము, మీరు ఆ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న ప్రకారంగా మేము భూమిలోకి వెళ్ళి మేము న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. అనేక సార్లు మేము అధికారుల కాడికి వెళ్ళి మాకు ఈ న్యాయం జరిపించండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, భూదాన బోర్డు పట్టాలు కూడా ఇచ్చారు, మరి వాటిని తీసుకొని మరి ప్రజలకి చెందవలసిన భూమిని ప్రజలకి అప్పచెప్పాలనేసి మేము ఎన్నో సార్లు ధర్నాలు చేపట్టడం జరిగింది. కనీసం పేదోళ్ళకంటూ ఒక ఆదరణ కల్పించాలన్న జ్ఞానము కానీ ఈ ప్రభుత్వ అధికారులకి ఎటువంటి ఆలోచన కూడా లేకుండా పోతుంది. మరి ఈ రోజు ఈ సమావేశంలో మేము తీసుకున్న చర్చలు, మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి మేము చట్టాన్ని గౌరవించడం, ప్రభుత్వాన్ని గౌరవించి మేము ఎంతవరకు కూడా ప్రభుత్వ అధికారులను గౌరవించి వారు ఎంతవరకు చేస్తారో న్యాయ ప్రకారంగా మనం నడుచుకోవాలనేసి మేము చూస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండి పేదోళ్ళకి చేయవలసిన సహాయం కూడా చేయకపోవడం కూడా మరి చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ రోజు నుంచి మరి మేము ప్రభుత్వ అధికారులకి మేము ఒక నిర్ణయం చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు దీన్ని ఆలోచించి మరి దీన్ని కొనసాగించకపోతే, దీన్ని అమలు చేయకపోతే మా పార్టీ సిద్ధాంత ప్రకారంగా మేము పార్టీ మార్గంలో ఏ రకంగా అయితే మేము సిద్ధాంతాలు పాటిస్తామో అదే మార్గాల్లో మేము భూమిలోకి వెళ్ళి ప్రతి ఒక్క పేదోడికి ఎంత 25 సెంట్లు చెప్పిన కొలిసి మరి పేదవాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున మేము పంచడం జరుగుద్ది అనేసి మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కోసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈవేళ కాకినాడ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా కలిపి జిల్లా కమిటీ జరుగుతూ ఉంది. ఈ జిల్లా కమిటీలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మేము గత 15-10 సంవత్సరాల నుండి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు తిరుమల గ్రామ ప్రజలకు ఆ భూదాన బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది. 25 సెంట్లు చొప్పున, 50 సెంట్లు చొప్పున, ఎకరం చొప్పున అక్కడ దళితులకి 9 ఎకరాల చిల్లరే ఒకటి, 2 ఎకరాల 15 సెంట్లు ఒకటే ఇవ్వడం జరిగింది. ఆ భూమి పట్టాలు ఇచ్చినప్పటికీ ఏలేశ్వరం మండల తహసీల్దార్ వారు నిర్లక్ష్యం కారణంగా ఆ పట్టాలు పట్టుకుని భూమి చుట్టూ తిరుగుతున్నాం తప్ప భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి చేశారు. ఆ భూమి ఏదైతే ఉందో బినామీ పేరుతో ఆ భూస్వామి వాగు గున్నేశ్వరరావు అనే వ్యక్తి చేసుకుంటా ఉన్నాడు. మేము ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి బోర్డు ఏది ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఆ భూమిలోకి ఆ గున్నేశ్వరరావు నాకు సంబంధం లేదని తప్పుకున్నాడు. కానీ ప్రభుత్వ అధికారులు చట్టాలను మేము దృష్టిలో పెట్టుకుని ఎంఆర్ఓ గారికి ఈ పట్టాలు చూపిస్తూ మాకు న్యాయం చేయండి అంటే అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తా ఉన్నారు.